హాయ్ హలో అందరికీ. ఇంకా చాలా రోజుల తర్వాత నేనైతే మా పొలానికైతే వెళ్ళాను. నా పెళ్ళైనప్పటి నుండి అయితే వెళ్ళలేదు. 12 ఇయర్స్ అవుతుంది వెళ్ళక. సో ఇంకా ఈరోజు అయితే వెళ్ళాము. ఉగాదికి అయితే 4 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా. సో ఒక 2 డేస్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇంకా 2 డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడ నుండి రిటర్న్ అయిదామని ఇంకా అక్కడ నుండి అయితే చేనుకి అయితే వచ్చేసాము. ఇదైతే ట్రాక్ అవతల ఉంటుంది, రైల్వే ట్రాక్ అవతల ట్రాక్ దాటి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే కోడి కోసుకొని పొలం దగ్గర ఇంకా కంకులు అయితే తీసుకెళ్దామని వచ్చినాం. ఇవైతే సరిగా కాలేదు. ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఇంకా మంచిగా అవుతాయేమో. బాగా పాలు అట్లున్నాయి, బాగా లేతగా ఉన్నాయి అనమాట. ఒల్చడానికి వస్తాయో రావో తెలీదు. సో ఇంకా ఇక్కడ మా బాప అయితే చూస్తున్నాడు, ఇంకా సరిగా అయిందా లేదా అని చూసి కొంచెం పీస్ ఓపెన్ చేసి చూసి కట్ చేస్తున్నాడు. సో ఇంకా తర్వాత కర్ర అయితే నరికేస్తున్నాడు, మొక్కజొన్న కర్ర. ఆల్రెడీ నీళ్ళు కట్టింది అనుకుంటా. మా బాప అయితే ఇంకా తడితడిగుంది పెరడు మొత్తం. సో ఇంకా మా బాపు ఇద్దరు కలిసి అయితే చూస్తున్నారు. ఇంకా ఆయన అన్నీ చూసి వీరు చూస్తున్నారు. మా పిల్లలు అయితే ఇంకా భలే ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు అలా అంటారు ఇంకా పొలానికి వెళ్దామని. ఇదేమో ట్రాక్ అవతల ఉంటుంది, చాలా దూరం అనమాట, దగ్గర ఉండవు మా అమ్మ వాళ్ళ పొలాలు ఇవి. సో అందుకే మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈసారి అయితే వచ్చేసాం. ఇంకా మా నాన్న వాళ్ళు అయితే 5 అన్నదమ్ములు, పక్కనే ఉంటాయి అందరి. సో ఇంకా అందరైతే పెరడే వేశారు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు పెదనాన్న వాళ్ళు అయితే కొంచెం పొలం కూడా వేశారు. సో ఈ పక్కనది పొలం వాళ్ళదే. ఇంకా విరుచున్న కంకులు అయింది సంచిలో వేసుకొని మేమైతే వెళ్తున్నాము. కొన్నే తీసుకున్నాము ఎందుకంటే సరిగా అవ్వలేదు. ఇంకో 1 వీక్ 10 డేస్ అయితే మంచిగా అవుతాయి అనుకుంటా. ఇక్కడైతే మా పెద్దనాన్న ఉన్నాడు, అక్కడ నీళ్లు కడుతున్నాడు పొలానికి. సో ఇంకా మా బాబాయ్ అయితే అక్కడికి వెళ్తున్నాడు. వాడికి దారి తెలియట్లేదు ఎలా వెళ్ళాలో అని అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఇంకా చూపిస్తే వెళ్ళాడు మా పెద్దనాన్న దగ్గరికి. వెళ్ళి మా పెద్దనాన్నని తీసుకొని వస్తున్నాడు ఇక్కడికి మా దగ్గరికి. సో ఇంకా కొన్ని అయితే విరుచుకున్నాము. సో అవన్నీ తీసుకొని అయితే ఇంకా బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూపిస్తా బావి దగ్గర. అక్కడ మేమైతే చిన్నప్పుడు అయితే చాలా ఆడుకునేది. బావి దగ్గర ఒక గడ్డలాగా ఉంటుంది, చిన్న కొండలాగా అట్లా. సో అక్కడైతే మేమైతే ఎంత ఆడుకునేది అసలు. నాకైతే అవన్నీ గుర్తొచ్చాయి, ఎంత హ్యాపీ అనిపించింది అసలు. ఇంకా సో ఇప్పుడు బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ పెద్దనాన్న వాళ్ళది ఉంటుంది, తర్వాత రెండో పెద్దనాన్న వాళ్ళది, తర్వాత మా నాన్న వాళ్ళది. మా నాన్న 3rd మెంబర్ అనమాట. సో ఇంకా తర్వాత 2 బాబాయిలు ఉంటారు, ఇంకా 3 అత్తయ్యలు, మొత్తం 8 మెంబర్స్ వీళ్ళైతే. ఇదైతే పెద్ద నాన్న వాళ్ళది. సో ఇక్కడైతే మొత్తం పిట్టలు తిన్నాయంట అక్కడ ఎమ్మల వాళ్ళు. సో ఇదే గడ్డ ఇప్పుడైతే మొత్తం చెట్లన్నీ మొలిచిపోయాయి బాగా. అది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. పైన ఒక వేప చెట్టు ఉండేది, అక్కడ మేమైతే ఆడుకునేది చాలా. మట్టితో బొమ్మలు చేసుకొని ఫుల్ సేపు ఆడుకునేది. ఇంకా ఇక్కడైతే ముందైతే బావి ఉంటుంది. ఇంకా ఈ బావి తవ్వినప్పుడైతే అప్పుడు క్రేయన్స్తో తవ్వేది బావి. సో అవి తవ్వినప్పుడు ఇప్పుడైతే నీళ్ళు తక్కువగా ఉన్నాయి, వర్షాకాలం అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే మా తాతయ్య పేరు కూడా ఉంటుంది. ఇంకా బావి తవ్వించిన డేటు ప్లస్ ఇయర్ అది ఉంటుంది. సో ఇంకా బావి తవ్వినప్పుడైతే మేము క్రేయన్స్తో తవ్వుతారు కదా అప్పట్లో. సో అందులోకి దిగి బావి తవ్వి పని అంతా అయిపోయేంత వరకు మేమైతే అక్కడ బావి లోపలనే ఆడుకునేది మంచిగా. తమ్ముడు వాళ్ళు మేము అందరం కలిసి. ఇంకా ఊర్లో వంటలకు వెళ్తారు కదా, అప్పుడైతే మేమైతే ఇక్కడికే వచ్చి మా అమ్మ వాళ్ళందరూ పని చేసుకునేది. ఇంకా అక్కడే గట్టు పైన వంట చేసుకుని తినైతే ఇంటికి వచ్చేది. అప్పుడైతే దారి బాగుండేది, బట్ ఇప్పుడైతే సరిగా లేదు, కాలువ నీళ్ళు వస్తున్నాయంట. సో అవన్నీ పారిపోయి మొత్తం దారి అయితే ఇలాగ అయిపోయింది. అప్పుడు ఇలా లేకుండేది అసలు, కొంచెం బాగుండేది దారి అయితే. సో పక్కనే ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ట్రాక్ దాటుకుని వెళ్ళాలి మనం, చాలా దూరం ఉంటుంది. ఇంకా దారి మొత్తం ఇలా అయిపోయింది. ఇక్కడ ఒక సమాధి కనిపిస్తుంది కదా. సో మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే పరిగెత్తేది. ఒక్కరం వచ్చినప్పుడు మాత్రమే, అందరం వచ్చినప్పుడు అయితే నార్మల్గానే వెళ్ళేది. కానీ ఇంకా ఒక్కొక్కరం సింగిల్గా వస్తే మాత్రం అక్కడైతే పరిగెత్తేది, భయం వేసేది ఆ స్టాచ్యూ చూస్తే. సో అక్కడ చూపించాను కదా జూమ్ చేసి ఇందాక, అక్కడైతే రేగి చెట్టు, జామ చెట్టు అవి ఉండేవి. అక్కడికి వెళ్ళి మేమైతే ఇంకా చేనుకి వెళ్ళినప్పుడల్లా రేగికాయలు, జామకాయలు అయితే దింపుకొచ్చుకునేది. ఇంకెవరిదో పెరడైతే పడిపోయింది, రాళ్ళ వర్షం పడిందంట లాస్ట్ వీక్. ఒకసారి బాగా వర్షం పడింది కదా అందరికీ. సో అప్పుడైతే ఊర్లో బాగా రాళ్ళ వర్షం పడిందంట. ఇక్కడైతే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఇప్పుడైతే మనమైతే అదైతే క్రాస్ చేయాలి. ఇదైతే సీడు పొలము, మేలు ఫీమేల్ వేస్తారు కలిపి. వీటికైతే రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మనం ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇటు సైడ్ అయితే బిజ్గిరి షరీఫ్ ఉంటుంది, పక్కనే ఒక గుట్టు ఉంటుంది. మేమైతే ఇంకా శ్రావణంలో దీని పక్కన ఇంకో గుట్టు ఉంటుంది, అక్కడికి వెళ్తాము వంటలకి. బాగుంటుంది అక్కడ గుట్ట పైన, లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. సో ఇంకా ఇటు సైడ్ వెళ్తే బిజ్గిరి షరీఫ్ వస్తుంది, ఇటు ముందైతే మా ఊరు ఉంటుంది. ఇంకా ఇటు అయితే జమ్మికుంట వస్తుంది. ఈ రెండింటి మధ్యలో మా అమ్మ వాళ్ళ విలేజ్ ఉంటుంది. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా గెస్ చేసి కమెంట్ చేయండి చూద్దాం. సో ఇంకా ఇంటికైతే వెళ్ళేసి ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను నేను. పీచులు ఎక్కువగా ఉన్నాయి కదా పొట్టు, అవైతే తీస్తున్నాను, తీసుకెళ్ళడానికి వెయిట్ ఎక్కువ అవుతుందని.
సో ఇవైతే క్లీన్ చేసి పెట్టాను ఇలా నేను తీసుకెళ్ళడానికి. ఇంకా మా అమ్మ అయితే కంకులు అయితే కాల్చి ఇచ్చింది మాకైతే పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో, బాగా లేతగా ఉన్నాయి కదా. ఈసారి అయితే విలేజ్కి వెళ్ళి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా కొడటంచి జాతరకు కూడా వెళ్ళాము. సో అవన్నీ తర్వాత అప్లోడ్ చేస్తాను.